రక్షణ వచ్చి ఉన్నది. చూడండి, లూకా సువార్త 19:9 నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నశించిన దానిని వెతికి రక్షించడానికి మన ప్రభు వచ్చాడు, రక్షించాడు. నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. మనము ఎప్పుడైతే దీనంగా ఉంటామో మనకి మారు మనసు దయచేయడానికి దేవుడు త్వరపడతాడు. మనం ఎప్పుడైతే దీనత్వంలో ఉంటామో మనకి రక్షణ ఇవ్వడానికి ఎవరు వచ్చారు? ఒక కుటుంబం వచ్చింది ఇక్కడ. మీ పేరేటమ్మా? ప్రియదర్శిని. మీ పేరే బాబు? కాళిదాస్. వీళ్ళు రక్షించబడాలని దేవుడు కోరుతున్నాడు. ఇక్కడ నేను ఇక్కడ వాక్యం చెప్పినట్టుగా ఒక కుటుంబం వచ్చి ఉంది, రక్షణ పొందుకోవాలని దేవుడు. రక్షణ తీసుకున్నారమ్మా? తీసుకోలేదు. మీరు రక్షణ పొందాలని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. రక్షణ, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది. ఎందుకు రక్షణ? మీరు అనేక సమస్యల్లో ఉన్నారు, బాధల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, మాకు ఆదరణ దొరుకుతుందేమో అని చూస్తున్నారు. అక్కడ ఎన్నో ఆ వాడలో ప్రయాణిస్తున్నప్పుడు ఇప్పుడు చూడండి, చదవండి కావాలితే 27 అపోస్తల కార్యములు 27:42 ఖైదీలలో ఎవడును ఈదుకుని పారిపోకుండా వారిని చంపవలని సైనికులు ఆలోచన చేసిరి. అంటే ఎంతమందికి గొగ్గోలు పుట్టించి ఇంత 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 జనాభాని దేవుడు కోరుకోలేదు. కానీ ఈ లోకంలో, పాపిష్టి లోకంలో ఇంత జనాన్ని కోరుకోలేదు. కానీ దేవుడు ఈరోజు పౌలు ఏమంటున్నాడంటే, శతాధిపతి పౌలును రక్షింపనుద్దేశించెను. పౌలును రక్షింపనుద్దేశించాడంటే దీనత్వాన్ని బట్టే కదా, తనకున్న విధేయతను బట్టే కదా, తనకున్న నమ్మకాన్ని బట్టే కదా. ఆ కుటుంబం ఎన్నుకొనబడింది. ఈరోజు మీ కుటుంబం బట్టి ఎన్నుకొనబడింది. ఎన్నుకున్న కుటుంబాన్ని దేవుడు మారు మనసిచ్చి రక్షిస్తాడు. నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. అలా రక్షించబడిన మీరు రక్షించబడాలని దేవుడు కోరుతున్నాడు. ఇప్పుడు ప్రార్థన, చేతులుంచి ప్రార్థన చేశాడు. ఎవరు? పౌలు. ఎవరికి? పాప్లి అని ఒక 3 రోజులు ఆతిథ్యం ఇచ్చాడు. అక్కడ పరిచర్యలో అక్కడ సహాయం దొరుకుతుందటండి. ఒక ద్వీపము, వాళ్ళు ఈదుకుని వెళ్తే ఆ ద్వీపంలో దిగితే వాళ్ళకి ఏమీ లేదు. అక్కడ భూములు ఉండే ఒక అతను వాళ్ళని ఆదుకున్నాడు, సహాయం చేశాడు. పరిచర్యలో కావలసిన సహాయము దొరికింది. అలా సహాయం చేసి ప్రార్థన చేసినప్పుడు అతను ఎప్పుడైతే ప్రార్థన చేశాడో, తాను వెండి బంగారములు మా యొద్ద లేవు, కానీ మాకున్నదే మీకు ఇచ్చుచున్నాము అన్న రీతిగా అక్కడ పౌలు ప్రార్థన చేసినప్పుడు సహాయం దొరికింది. ఆ సహాయానికి దేవుడు ఈ 37:5 చూస్తే, మనము గ్రహించలేని గొప్ప కార్యములు ఆయన చెయ్యును. మనము గ్రహించలేని గొప్ప కార్యములు ఆయన చేసి మనల్ని నిలబెడతాడు. మనం పడిపోతున్న స్థితిలో అయిపోయింది నా పని అన్నప్పుడు, ఎప్పుడు పడిపోతున్నావు అప్పుడే. పౌలు పరిస్థితి ఎలా అయిపోయిందంటే, తనకి వేరే మార్గం లేదు. భయంకరమైన పరిస్థితులు, భయంకరమైన ఆ యొక్క వాడలో భయంకరమైన పరిస్థితులు గుండా వెళ్తున్నాడు. అక్కడ ప్రార్థన చేశాడు. అక్కడ ప్రార్థన చేయగానే సహాయం వచ్చింది. ఎవరో పాప్లి తండ్రికి ప్రార్థన చేశాడు, చేతులుంచి ప్రార్థన చేశాడు, స్వస్థత పడ్డాడు. ఆ స్వస్థత పడితే, ఇక్కడ వెండి బంగారం నా యొద్ద లేవు, కానీ మాకున్నదే మీకు ఇచ్చుచున్నాం. ఆయన దగ్గర ఏమున్నాయి? వెండి బంగారాలు లేవు, ఆస్తి లేవు, ఆదరణ దొరికింది. అలా ప్రార్థన ఎప్పుడైతే చేశాడో, అలా ప్రార్థన చేయగానే దేవుడు ఏం చేశాడు? దేవుడు యోబు గ్రంథం 37:5 దేవుడు ఆశ్చర్యముగా ఉరుము ధ్వని చెయ్యును. దేవుడు ఉరుము ధ్వని చేస్తాడంట. దేవుడు ఉరుము ధ్వని చేసి మనకు గ్రహింపలేని గొప్ప ఆశ్చర్య కార్యములు, గొప్ప కార్యములు ఆయన చేస్తాడంట. ఆయన చేసి మనల్ని నిలబెడతాడంట. మరలా మనకి ఇంకా ఏం చేస్తాడంట? 1 పేతురు 3:9 ఆశీర్వాదానికి వారసులుగా మీరు పిలువబడ్డారంట. ఆశీర్వాదానికి వారసులు. ఇక్కడ సత్కార్యములు చేసి
ఆ ద్వీపంలో ఉన్న కడమ రోగులు వచ్చి ప్రార్థన చేసి పడ్డారు. అలా ప్రార్థన చేసి పడిన తర్వాత సత్కార్యములతో మమ్మల్ని మర్యాద చేసి పంపిస్తున్నప్పుడు మనము ఆశీర్వాదానికి వారసులమంట. మనం విధేయత చూపించిన వారము, దేవుడు మాట కావాలని వచ్చిన వాళ్ళము, దేవుడు వాక్యం కావాలని వచ్చిన వాళ్ళము, దేవుని సహాయం కావాలని వచ్చిన వాళ్ళము, దేవుని కృప కావాలని వచ్చిన వాళ్ళము. దేవుని సహాయము చేత దేవుడు మనుషు మాత్రము రొట్టె మాత్రము జీవించును, కానీ దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడంట. ఇప్పుడు ఆశీర్వాదానికి మనము వారసులము, ఆశీర్వాదానికి మనము పాత్రులము. మనం కొంచెంలో నమ్మకంగా ఉన్నాం కాబట్టి మనం ఎక్కువ వాటిలో దేవుడు ఆశీర్వదిస్తాడు. చూడండి, అలాగ మీరు ఆశీర్వాదానికి ఎప్పుడైతే పిలువబడ్డారో, కీడికి ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణను చెయ్యక దీవించండి అని చెప్తున్నాడు. కీడుకి ఎప్పుడు కీడు చేయొద్దు, దూషణకి ఎప్పుడు దూషించవద్దు. విధేయత కలిగి జీవించినప్పుడు, మీరు గొర్రెపిల్ల యొక్క స్వభావంలో మీరు నడుచుకున్నప్పుడు మీకు ఆ యొక్క పౌలు యొక్క మనస్సు మీకు వస్తుంది, దీనత్వం మీకు వస్తుంది. అప్పుడు మీరు ఆశీర్వాదానికి వారసులు అవుతారు. అలా ఆశీర్వాదానికి వారసులయ్యి మిమ్మల్ని మీరు ఎవరికి కూడా దూషణకు ప్రతి కీడుకు ప్రతి కీడు చేయక, దూషణకు ప్రతి దూషణ చెయ్యక మిమ్మల్ని దీవిస్తాడు, మిమ్మల్ని ఆశీర్వాదానికి వారసులుగా చేస్తాడు ఆయన. అపోస్తలుల కార్యములు 27:44 చూస్తే 44 కడమ వారందరూ పలకల మీద, కొందరు వాడ చెక్కల మీదను పోవలనని ఆజ్ఞాపించెను. ఇప్పుడు అక్కడ భయంకరమైన శ్రమ గుండె వెళ్తున్నారు, వాడ చెక్కల మీద కడకి వెళ్తున్నారు, వాళ్ళు ప్రాణాలు దక్కించుకుంటున్నారు. అలా ప్రాణాలు దక్కించుకున్న సమయంలో వాళ్ళు ప్రాణాలు దక్కించుకునే సమయంలో వారికి ఆదరణ వచ్చింది. ఆ యొక్క ప్రాణాలు దక్కించుకునే దీపంలోకి దిగారో లేదో, వాళ్ళకి వేడి అయినా పుల్లలేరి ఎచ్చగా మంటేసి వాళ్ళకి ఆదరణ దొరికింది. ఆదరణ దొరకగానే మళ్ళీ శోధకుడు సైతాన్ ఏం చేశాడు, ఒక పావు రూపంగా వచ్చి పౌలుని కాటేసేసాడు. పౌలుని కాటేసేస్తుంటే ఇలా ఇదుపుకోగానే వాళ్ళు ఏమనుకుంటున్నారు, అయిపోయింది, పని అయిపోయింది, పౌలు పని అయిపోయింది, ఇక్కడ దేవత బతకనివ్వదు. ఇంకా ఇతను ఏదో నీటిలో బతికాడు కానీ, వాడిలో బతికాడు కానీ, పడవలో బతికాడు కానీ, ఇంకా వీళ్ళకి బతకనాకే ఛాయిస్ లేదు, ఇంకా అయిపోయింది, నొగరు ఖర్చుకుని చచ్చిపోతాడు ఇప్పుడు అని పౌలు మీద చూస్తున్నారంట. అలా చూస్తున్నప్పుడు అతనికి ఏమి జరగకపోయినప్పుడు ఇతని యొక్క దేవత అని దండం పెడతాం పట్టారంట. చూడండి, ఇప్పుడు ఒక్కొక్క అద్భుత కార్యం గుండా మనం వెళ్తున్నాము. అలా వెళ్తున్నప్పుడు ఇదే దేవుడు మన మార్గం గుండా తీసుకెళ్తాడు. మనము ఆశీర్వాదానికి వారసులము, పాత్రులము. మీరు ఎప్పుడు కూడా భయపడవద్దు, ధైర్యంగా ఉండండి. మీకు దేవుడు అనేక ఈవులు దాచిపెట్టాడు. వాళ్ళు చెక్కల మీద దాటగానే చెక్కల మీద వెళ్తారు కదండి, నీళ్ళని గెంటుకుంటా వెళ్తారు. అలా అక్కడ ఆదరణ ఏం దొరికింది, మంట దొరికింది, చలి మంట వేసారు, పొల్ల చూశారు. ఆ దీపంలో మళ్ళీ ఆదరణ దొరికింది. పాపులేని ఆయన ముందుకు వచ్చి 3 రోజులు ఆతిథ్యం ఇచ్చాడంటే లెక్కేసుకోండి, ఎంత కావాలి. ఒక రోజు భోజనం చేస్తే దగ్గరికి 5,000-10,000 రూపాయలు కావాలి. అక్కడ ఉన్న సిబ్బందికి, సైనికులకి, వాళ్ళందరికీ కూడా. ఇలా 10 మందికి భోజనం పెట్టడానికి ఎంత అవుతుంది, వాళ్ళు దగ్గర 70 మంది 80 మంది దాకా ఉంటారు. వాళ్ళందరికీ భోజనం పెట్టి 3 రోజులు ఆతిథ్యం ఇచ్చాడు. ఆదరణ దొరికింది. ఆదరణ దొరికితే కాకుండా అక్కడ చేతులుంచి ప్రార్థన చేసి రోగంతో, అక్కడ ఏ రోగంతో బాధపడుతున్నాడంట ఆయన, అప్పుడు ఎవరో పాపులేని తండ్రి జ్వరముతో రక్తభేద చేత, రక్తపోటు అంటారు చూసారా, అలాగ రక్తభేద చేత బాధపడుతుంటే ఆ స్వస్థత దేవుడు ఇచ్చాడు. దేవుడు స్వస్థత ఇవ్వగానే అందరికి ఆదరణ, అక్కడ ఆదరణ కలిగింది. ఆ దీపం నుంచి ముందుకు ప్రయాణం సాగింది.
పౌలు యొక్క ప్రయాణం సాగినట్టు మన యొక్క ప్రయాణము దేవుడు మన బాధల్లో, మన జీవితాల్లో, మన కష్టాల్లో, మన ఇబ్బందుల్లో మనం చేస్తాడని దేవుడి మీద నమ్మకంతో మనం ముందుకు వెళ్ళినప్పుడు మళ్ళీ ఒక కుటుంబం రక్షించబడడానికి దేవుడు మనకి వాక్యంలో అనేక రహస్యాలు ఈ వాక్యంలో దాచిపెట్టాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి యేసయ్యా, మీకు స్తోత్రాలు యేసయ్యా. మాతో మాట్లాడేవు తండ్రి, మాతో మాట్లాడినప్పుడు వారమంతా తండ్రి మమ్మల్ని కాచి కాపాడి బలపరిచి సిద్ధపరచమని తండ్రి మీకే స్తోత్రాలు ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తున్నావు తండ్రి. ఆమేన్.